మనిషి చూడడానికి బాగానే కనిపిస్తాడు. వేదన పడుతూ బయటికి నవ్వుతూ తలుపులు మూసి తెరిచినట్టుగా పలకరించినప్పుడు చాలా చిరునవ్వుతూ ఉంటాడు. కానీ మనసులో మనోవేదన మనసుకి రగులుతూ ఉంటుంది. ఈ మనోవేదన మనిషికి ఎందుకు వస్తుందని ఆలోచించినట్టయితే ఒకే విషయాన్ని పదే 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 బాగా ఆలోచిస్తూ మనిషి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటూ ఎవరితో మాట్లాడకుండా ఇక నాకేముంది ఈ ప్రపంచంలో ఏం లేదు కదా! నేను ఒంటరివాడిని కదా! అది ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఎప్పుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు నీకు నిరంతరము తోడుగా ఉండేవాడు. నువ్వు పడుకున్నా, లేచినా, కూర్చున్నా ఎక్కడ ఉన్నా నీకు దేవుడు తోడుగా. ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడండి. వాళ్ళకి సుమారు 35 సంవత్సరాలు